సంపత్ ఏంటి ప్రజా ఉద్యమాలు మొదలవుతాయట, ప్రజా పోరాటానికి సిద్ధం అవుతున్నారట. డెడ్ లైన్ 100 days, ఆల్రెడీ రేపు 4th ఆయన చెప్పినట్టుగా 90 days అయిపోద్ది. అంటే సెప్టెంబర్ 14th నుంచి మీకు కంటి మీద కునుకులేని ఉద్యమాలు వస్తున్నాయి. సిద్ధమా? వర్మ గారు ఇక్కడ 3 issues వర్మ గారు ఇప్పుడు దాకా మాట్లాడిన సందర్భాలు మిగతా మాట్లాడినవన్నీ పక్కన పెట్టండి. మాట్లాడినవన్నీ పక్కన పెట్టండి, అంత సమయం లేదు. నేను అడిగిన దానికి స్ట్రైట్ గా సమాధానం చెప్పండి. ప్రజా ఉద్యమాలు సిద్ధం అవుతున్నారట, దాని గురించి మీరు కన్ఫర్మ్ మాట్లాడండి. దానికి చెప్తున్నాను ఒక్క విషయం వర్మ గారు. ఏదైతే ఫైల్స్ దగ్ధం అవుతున్నాయో దానికి సంబంధించి ఉదాహరణకి మనకి పుంగనూరులో దగ్ధం అయినప్పుడు అక్కడ ఏళ్లన్నీ కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి వైపు ఇంకోటి వైపు చూపించినప్పుడు వాళ్ళే స్పందించాల. ఈరోజు పోలవరం నుంచి పెద్ద సెమినార్ మాదిరి చేసి అధికారులు అందరినీ కూర్చోబెట్టుకొని ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అన్ని విశ్లేషణ చేసినప్పుడు దానికి సంబంధించిన మంత్రులు కూడా ఈ గతంలో చేసినటువంటి మంత్రులు ఎవరు స్పందించాల. ఈ రోజు ఎవరు కూడా వాళ్ళు చేసిన తప్పులన్నీ కూడా బయటకు వచ్చే పరిస్థితుల్లో ఎవరు కూడా వాటికి సంబంధించి ఈయన ఏ సమీక్షలు అయితే జరిపాడో చంద్రబాబు నాయుడు గారు ఆ సమీక్షల మీద వాళ్లే మాట్లాడడానికి ఆలోచిస్తా ఉంటే శేఖర్ రెడ్డి గారు ఏదో మాట్లాడేస్తా ఉన్నారు. ఇవన్నీ పక్కన పెడితే ఉద్యమాలు ఏం చేయాలండి వర్మ గారు? ఇల్లు దేనికి ఉద్యమాలు చేయాలి? ఎందుకంటే వాళ్ళ రాష్ట్రాన్ని ఎస్సీల్ని, ఎస్టీల్ని, బీసీల్ని, మైనార్టీల్ని, ఉన్నత వర్గాల్ని, ఉద్యోగస్తుల్ని, నిరుద్యోగుల్ని, పేదల్ని అందరినీ బాగుపరిచి అందరినీ లక్షాధికారుల్ని కోటీసులు చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఉద్యమాలు చేస్తారు? మొత్తం చెప్పాడు కదా, ప్రతి కుటుంబాన్ని కోటీశ్వరం చేశాను, ప్రతి వ్యక్తిని కోటీశ్వరం చేశానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆస్తి అంతా పనిచేసినట్టు ఉచితాలన్నీ పనిచేశానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మ్యాండేట్ ఏ విధంగా ఇచ్చారో చూసిన తర్వాత మనకి ఏ మొక్కం పెట్టుకొని జనంలోకి పోతామో అనేది చూడాలి. ఆయన ఇప్పుడే భద్రత ఒక నిమిషం అడుగుతారు, భద్రత లేదు, భద్రత తగ్గించారు జనంలో. ముఖ్యమంత్రికి ఉన్నప్పుడే పరదాలు కట్టుకొని తిరిగితే రేపు ఏ మొక్కం పెట్టుకొని రోడ్లలోకి వస్తాడు వర్మ గారు? చీచి అనిపించుకుంటాడా? లేదు, జగన్మోహన్ రెడ్డి గారు రోషం ఎక్కువ, చీచి అనిపించుకోలేడు. వాళ్ళ చేత ఏదైనా చెప్పులో రాళ్లే వేయించుకోలేని పరిస్థితులు. ఎందుకంటే ముఖ్యమంత్రికైనా రాళ్లతో కొట్టారు ఆయన్ని, రేపు ఇంక దేంతో కొట్టారు తెలియని పరిస్థితుల్లో ఎందుకు వస్తాడు జనంలోకి? అన్న క్యాంటీన్ పెట్టినందుకు వస్తాడా? పేదోడికి పట్టడు అన్నం పెట్టినందుకు వస్తాడా? నిరుద్యోగుల్ని కరెంట్తో కొట్టించినందుకు వస్తాడా? లేకపోతే అమరావతి రైతుల భూములు నాటుకునేందుకు వస్తాడా? దేనికి వస్తాడు? ఏ ముఖం పెట్టుకొని జనాలకు? సరే, ఓకే, వెయిట్ చేయండి. ఇప్పుడు దేనికి వస్తారంటే వాళ్ళకి ఏదో వాళ్ళ యాక్షన్ ప్లాన్ ఉంటది కదా. రాలేరు గారు, మీరైనా నేనైనా జగన్మోహన్ రెడ్డి గారి ప్లేస్ లో ఉంటే మాట్లాడుతున్నాను నేను. చూడండి, అదిగో ఆయన ఏదో చూపిస్తున్నాడు. శేఖర్ ఏంటది? ఏదైనా చూపినండి సార్, వాళ్ళకి చేతనైతే వర్మ గారు నేరుగా వచ్చి అసెంబ్లీలో ప్రశ్నించమానండి. ఓకే, ఒక్క నిమిషం సంపత్ 1 minute అండి. ఏంటి అది అర్థం కావట్లేదు సార్. ఇది 29/05/2019 సార్, 29/05/2019లో సార్ ఇది ఆంధ్రజ్యోతి పేపర్ లో వచ్చేసింది సార్. ఇది కేవలం బాలకోట చూపిస్తున్నా, ఆంధ్రజ్యోతి పేపర్ లో వచ్చేసింది సార్. ఎలక్షన్ జరిగింది మేలో. మీరు ఆగండి సార్. 29/05/2019 ఆంధ్రజ్యోతి ఎలక్షన్ జరిగింది సార్. ఏంటండి ఇప్పుడు ఆయన ఏదో చూపిస్తే మీరు ఎలక్షన్ జరిగిందని అది ఎవరికి రీచ్ అవ్వట్లేదు. సార్ పిపిఏ చైర్మన్ ఆర్కే జైన్ గారు ఆయన రివ్యూ చేసి చెప్పింది ఏం తెలుసా సార్? పోలవరం కాఫర్ డ్యామ్ పనులు ఎక్కడ మళ్ళీ నువ్వు పోలవరం వెళ్ళావా? సరే అబ్బా, ఓకే, దానికి చూపిస్తున్నారు కదా శేఖర్ అది మన మధ్య తేలేది కాదు. అది చాలా టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి కదా శేఖర్. అది మనం ఇక్కడ డిబేట్ లో తేల్చిది, అది ఆ డిబేట్ లో తేల్చేది కాదు కదా. మనం ఎంత అనుకున్న టైం వేస్ట్ తప్ప